నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశి పండగ చేసుకుంటాం కదా. అంటే 108 ఒత్తులు వెలిగించుకొని ఆ ఒత్తులు వెలిగించుకునే పండగ అనమాట. ఈ ఒత్తులు వెలిగించుకునే వాళ్ళందరూ ముందు రోజు అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు. ఆ రోజు ఫ్రూట్స్ ప్రసాదం తిని ఉంటారు. నేను ఏకాదశి రోజు వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా చూడండి. అది చూస్తే మీకు ఇది అర్థమవుతుంది ఎలా చేయాలనేది. మేమైతే ముందు రోజు ప్రసాదము అలానే ఫ్రూట్స్ తిని ఆ రోజు మొత్తం ఉపవాసం ఉన్నాము. అంటే ద్వాదశి రోజు ఉదయం పూజ అయిన తర్వాత పంతులు గారికేమో స్వయం పాకం ఇచ్చిన తర్వాత తింటే ఏమైనా తినచ్చు, అప్పటి నుంచి తినచ్చు. ద్వాదశి రోజు ఉదయమే లేచి ఆకాశంలో చుక్కలు ఉన్నప్పుడే మేమైతే పూజ పూర్తి చేసుకున్నాము తులసి మొక్క దగ్గర. అలానే ఇంట్లో కూడా పూజ పూర్తి చేసుకున్నాము. కార్తీక మాసం అంటేనే తెల్లవారుజామునే లేచి చన్నీళ్ళతో స్నానం చేసి ఆకాశంలో చుక్కలు ఉండగానే తులసమ్మ దగ్గర పూజ చేసుకొని అలానే ఇంట్లో కూడా పూజ చేసుకుంటారు అందరూ కూడాను. కార్తీక మాసం అంటే అందరికీ చాలా స్పెషల్ మాసము. ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత అంకాలమ్మ తల్లి దగ్గర కూడా దీపం పెట్టాము. తర్వాత ఇంకా రామాలయంలోకి వెళ్ళి రామాలయంలో పూజ చేసుకొని పంతులు గారికి స్వయం పాకం ఇచ్చుకున్నాము. అలానే పిండి దీపంలో ఉసిరికాయ కూడా పెట్టి దీపం దానం చేసాము పంతులు గారికి. సాలగ్రామ దానం కూడా చేసాము. అప్పటితో ఉపవాసం అయితే అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉండే ధ్వజస్తంభానికి తులసి మొక్కకి దీపం పెట్టాము. తర్వాత ఇంటికి వచ్చేసి టిఫిన్ చేసాము. అప్పటితో ఉపవాసం పూర్తయిపోయింది కాబట్టి తిన్నాము. ఇంకా సాయంత్రం అయితే పూజ దగ్గరికి అన్నీ సిద్ధం చేస్తున్నాము అందరము. ఇంటి ముందు తులసి మొక్క పెట్టి పూజ చేస్తాం కాబట్టి తులసి మొక్క చుట్టూ ముగ్గు ఉంటే బాగుంటుందని నేనైతే కలిపి ముగ్గు పెట్టాను. నేను పెట్టిన ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా మరి? అయితే కామెంట్ చేయండి ఎలా ఉందన్నది. మా సిస్టర్ అయితే తులసి మొక్క వేసిన కుండీకి పసుపు రాసి బొట్లు పెడుతుంది. బొట్లు పెట్టాక చాలా అందంగా ఉంది కదా తులసి మొక్క. అలానే తులసి మొక్క ముగ్గులో పెట్టాక దీపాలు వెలిగించాక ఇంకా చాలా బాగుంది. తులసి మొక్కతో పాటుగా ఉసిరి కొమ్మ అలానే మామిడి కొమ్మకు కూడా పూజ చేసాం. ఆ మూడింటికి కలిపి పూజ చేయాలి. ఆ మూడింటికి కలిపి పూజ చేసాము. ద్వాదశి రోజు లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని పూజించాలి. అలానే తులసి మొక్కను కూడా పూజించాలి. క్షీరాబ్ది ద్వాదశి కథ ఉంటుంది, ఆ కథ కూడా చదువుకోవాలి. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మేము ముందుగానే ఇలా అరటి డొప్పల్లో తులసి మొక్క చుట్టూ 4 వైపులా ఒత్తులు పెట్టుకొని అరేంజ్ చేసుకొని ఉంచుతాము. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ ఒత్తులన్నీ వెలిగించేస్తాము. ఈ పూజకి నైవేద్యంగా మెయిన్గా కావాల్సినవి అటుకులు, చెరుకు ముక్కలు కావాలి. అలానే చలిమిడి వడపప్పు కూడా పెడతాం కదా, ఆ ప్రసాదం కూడా పెడతాము. పూజ అంతా అయిపోయాక మా నాన్నగారికి తాంబూలం ఇచ్చారు మా అమ్మగారు. అలానే ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చారు. అలానే మా పేరెంట్స్ దగ్గర మావయ్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాము మేము. తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదము అందరికీ పంచడానికి వెళ్ళాను. అందరికీ పంచేసి వచ్చాక మేమైతే భోజనాలు చేసాము అందరము. ఈ పూజ కోసం అయితే ముందు రోజంతా ఉపవాసం ఉన్నాము. పూజ రోజు అయితే ఉపవాసం లేము. ఆ రోజు నైట్ పూజతో అయితే మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా ఇంట్లో మేమైతే ద్వాదశి పూజ ఎప్పుడు ఇలానే చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ పూజని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.